హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లోని చామదుంపల కర్రీ అండి. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. అసలు మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఈ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. మనకి దుంప చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిదండి మనకి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేద్దామా? ముందుగా ఈ చామదుంపల్ని వాటర్‌లోని నానబెట్టుకొని మట్టి పోయేంత వరకును శుభ్రం చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కరు మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడాన ఉంచుకోవాలి. ఇది చూసారు కదా, 4 విజిల్స్ వచ్చేసాయి. కాబట్టి నెక్స్ట్ ఈ దుంపలు ఉడికాయో లేదనేది చూసుకుందాము. ఒక స్పూన్ తోటి మనం ఈ చెక్ చేసుకుందాము ఈ ఉడికాయో లేదనేది. ఆల్రెడీ ఉడికిపోయాయండి, బాగాన చక్కగా ఉడికాయి. ఈ నీళ్ళు వేడి నీళ్ళు వంపేసి మళ్ళీ చల్లటి నీళ్ళు వేసుకొని ఈ దుంపలకున్న స్కిన్ ఏదైతే ఉందో మొత్తంగా తీసుకోవాలి. దుంపలు చక్కగా ఉడికాయి కాబట్టి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో స్కిన్. ఇప్పుడు మిగతా వీటికి కూడా అన్ని శుభ్రం చేసుకొని ఇలా ఈ దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం పడవండి, చాలా సింపుల్. ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక కళాయిలోని నూనె వేసుకొని అందులోని ఆవాలు వేసుకొని అవి చిటపటలాడేంత వరకున వేపుకోవాలండి. నెక్స్ట్ అందులో మనం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పొడవుగా చీలుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగాన ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకున ఆనియన్స్ ఇలా వేపుకున్నాక ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాలు. మా ఊర్లో అయితే కేజీ 70 రూపాయలండి టమాటాలు. చాలా పిరంగా ఉన్నాయి. కానీ మన కర్రీకి కావాల్సినప్పుడు మనం వేసుకోవాలి కదండీ. ఇప్పుడు నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు కూడా వేసుకున్నాక బాగా వేయించుకోవాలి. ఈ కరివేపాకుకి మంచి సువాసన అండి, చాలా బాగుంటుంది కర్రీకి. నెక్స్ట్ మనం చూసారా మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాము. ఇది కర్రీ మంచి కలరు వస్తుంది, బాగుంటుంది. చూసారా ఇవన్నీ కూడా వేపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనం సరిపడంత సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ కారం వేసుకుందామండి. ఇందులోని నేను వేసుకున్న 2 స్పూన్లు కారము. ఎందుకంటే ఈ కర్రీ కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి, ఓకేనా. ఈ చూసారా ఎంచక్కగా వేగాయో. ఇవన్నీ వేగిన తర్వాత గరం మసాలా అండి, చికెన్ మసాలా, అది కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే టమాటా ముక్కలు మనం వేసుకున్నాం కదా, అవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం దుంపలు ఉడకబెట్టి ముక్కలు కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందాము. ఈ మసాలాలన్నీ కూడా ఆ పీసెస్కి అన్నిటికి బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకొని కాసేపు మగ్గనిచ్చాక నెక్స్ట్ ఇందులోని మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుందాము. ఇవి దుంపలు ములిగేంత వరకున మనకి ఈ గ్రేవీ మనకి ఎలా కావాలనేది, చిక్కగా కావాలా పలచగా కావాలనే విధంగా మీరు చూసుకొని వాటర్ వేసుకోండి. మాకైతే చిక్కగానే కావాలి కాబట్టి నేను వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా దగ్గరికి అవనిచ్చాను. ఇప్పుడు చూసారా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయాయో దుంపలు. ఉడికిపోయి నాకు ఈ గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. మాకు ఇలానే ఇష్టము. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తిని ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఇంట్లో చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.